మీకు తెలుసా, విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ అమ్మవారు ఎలా ప్రత్యక్షమయ్యారో? ఇంద్రకీలాద్రి అనే పేరులోనే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. పురాణ కాలంలో దేవతల రాజైన ఇంద్రుడు రాక్షసుల చేతిలో ఓడిపోయి తీవ్రంగా బాధపడ్డాడు. తన రాజ్యాన్ని కోల్పోయి దేవతలతో కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించాడు. అమ్మా, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నాడు. అదే సమయంలో భూమిపై కీలుడు అనే యక్షుడు కఠిన తపస్సు చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సంకల్పించాడు. అతని భక్తి చూసి జగదంబిక ప్రత్యక్షమై వరం కోరమని అనింది. కీలుడు నమస్కరించి ఇలా అన్నాడు, అమ్మా, నీవు నాపైనే శాశ్వతంగా నివసించి ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని. అమ్మవారు అతని కోరికను అంగీకరించి కీలుడిని ఒక పవిత్రమైన కొండగా మార్చింది. ఇంద్రుడు కూడా అక్కడే అమ్మవారిని ఆరాధించాడు. ఇంద్ర దేవతల రాజు, కీల యక్ష భక్తుడు, అద్రి కొండ. అందుకే ఆ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. కాలం గడిచింది. మహిషాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలను భయపెట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఆదిపరాశక్తి ఉగ్ర రూపంలో ప్రత్యక్షమై ఈ ఇంద్రకీలాద్రి కొండపైనే మహిషాసురునితో భీకర యుద్ధం చేసింది. చివరకు మహిషాసురుణ్ణి సంహరించింది. అలా ఆమె మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందింది. ఆ విజయంతో ఈ ప్రాంతం విజయవాడగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి స్వర్ణ కాంతి కారణంగా ఆమెకు కనకదుర్గ అనే నామం వచ్చింది. కనక అంటే బంగారం. పురాతన కాలంలో అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంలో దర్శనమిచ్చేవారని చెబుతారు. అప్పుడు మహాజ్ఞాని ఆదిశంకరాచార్య ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించారు. ఆయన రాకముందు అమ్మవారి శక్తి అగ్నిలా ఉగ్రంగా ఉండేది. ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అమ్మవారి ఉగ్రరూపం శాంతరూపంగా మారింది. కానీ ఆమె మహిషాసుర మర్దిని శక్తి మాత్రం యథాతథంగా భక్తులను కాపాడుతూనే ఉంది. ఈరోజు కూడా ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ అమ్మవారు కోట్లాది భక్తులను ఆశీర్వదిస్తూ నిలిచి ఉన్నారు. మీకు ఈ కథ నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై కనకదుర్గా అమ్మా తల్లి అని టైప్ చేయండి. జై కనకదుర్గా అమ్మా తల్లి.